4 ప్రధాన శక్తులు విశ్వాన్ని నియంత్రిస్తాయి. బలమైన మరియు బలహీనమైన అణుశక్తులు పరమాణువుల మరియు అణువుల లోపల పనిచేస్తాయి. నీటి అణువులోని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల వలె. 3వ శక్తి విద్యుదయస్కాంత తత్వం పరమాణువులను మరియు అణువులను జతపరుస్తుంది. 4వ శక్తి అయిన గురుత్వాకర్షణ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీరు గురుత్వాకర్షణను అనుభవించవచ్చు. ఇది మిమ్మల్ని విశ్వంలో ప్రతిదానితో కలిపే ఆకర్షణ శక్తి. కోట్లాది సంవత్సరాలుగా గురుత్వాకర్షణ కారణంగా జీవితం భూమి అందున్న సముద్రాలలో చిక్కుకుంది. కానీ చివరికి జీవితం గురుత్వాకర్షణకు అతీతంగా సముద్ర తరంగాలపై భూమి మీదకి ప్రవేశించింది. 18వ శతాబ్దంలో మేము వేడిగాలి బెలూన్లను భూమి ఉపరితలం నుండి పైకి తీసుకువెళ్లటానికి తయారు చేశాం. 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఎగిరే విమానాలకు శక్తినందించే జెట్ ఇంజన్లను కనుగొన్నాము. ఆ తరువాత మేము భూమి యొక్క గురుత్వాకర్షణకు అతీతంగా వెళ్లగలిగే శక్తివంతమైన రాకెట్లను నిర్మించాము. అవి 24 అపోలో వ్యోమగాములను చంద్రునిపైకి తీసుకువెళ్లాయి. ఇంతలో ఖగోళ శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణ మొత్తం విశ్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కనుగొన్నారు. అనగా అది నక్షత్రాల కదలికలను, గెలాక్సీల ఉద్భవాన్ని కూడా నియంత్రిస్తుంది. ఈ కార్యక్రమంలో మేము గురుత్వాకర్షణ రహస్యాలను కనుగొన్న ఆ వ్యోమగాములు మరియు ఖగోళ శాస్త్రవేత్తలకు నివాళి సమర్పిస్తున్నాము. అపోలోకి ఆవల భూమ్యాకర్షణపై విజయం. టెక్సాస్లోని హ్యూస్టన్లోని రైస్ స్టేడియం వద్ద 1962లో మా గురుత్వాకర్షణ అన్వేషణ ప్రారంభమైంది. చంద్రుడిని చేరుకోవాలనేది మా లక్ష్యం. చంద్రుడిని చేరుకోవాలనేది మా లక్ష్యం. ఈ దశాబ్దంలోనే చంద్రుణ్ణి చేరుకొని అంత సులభంగా సాధించలేని కష్టమైన పనులు చేపట్టాలనుకున్నాం. ఒక దశాబ్ద కాలంలోనే మేము 36 అంతస్తుల సాటర్న్ 5 రాకెట్ గురుత్వాకర్షణ బంధాలను విచ్ఛిన్నం చేస్తూ 50 టన్నుల సరుకుతో సహా 3 ధైర్యవంతులైన మానవులను చంద్రుడి మీదకు తీసుకుని వెళ్లటం చూశాము. డిసెంబర్ 1968లో అపోలో 8 వ్యోమగాములు ప్రాణం లేని చంద్రుని ఉపరితలం మీద భూమి ఉదయించడం చూశారు. ఈ 3 వ్యోమగాములపై మన గ్రహం తన పట్టును కోల్పోయింది. వారు ఇప్పుడు మరొక ప్రపంచాన్ని పరిభ్రమిస్తున్నారు. మొదటిసారి అంతరిక్షంలో సున్నితమైన మరియు ఒంటరిగా ఉన్న మన భూమిని చూశాము. దాని గురుత్వాకర్షణ ఇకపై మనల్ని బంధించలేదు. జూలై 16, 1969లో స్థూపాకార కమాండ్ మాడ్యూల్ కొలంబియా మైఖెల్ కాలిన్స్ ఆధ్వర్యంలో ఒక ల్యాండర్ను 100 గంటల ప్రయాణంలో చంద్రుని వద్దకు తీసుకువెళ్ళింది. కొలంబియా చంద్రుని చుట్టూ కక్షలో ఉండిపోయింది. చంద్రుని మాడ్యూల్ ఈగల్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ను సీ ఆఫ్ ట్రాంక్విలిటీకు తీసుకువెళ్ళింది. టీవీ జర్నలిస్టు వాల్టర్ క్రాంకైట్ చంద్రుని పరిశీలిస్తున్న అన్ని అపోలో వ్యోమగాముల అనుభవాలను వివరించాడు. భూగోళం నుంచి వచ్చిన మనిషి క్రీస్తు శకం 1969 జూలై నెలలో మొదటిసారి చంద్రునిపై ఇక్కడ కాలు మోపాడు. దుమ్ము, రాళ్లతో నిండి ఎన్నో రహస్యాలను కడుపులో పెట్టుకున్న ప్రపంచాన్ని పరిశోధించడానికి అక్కడకు చేరిన తొలి జియాలజిస్టు మీరే అనుకోండి. చంద్రుని ఉపరితలం ఉల్కల తాకిడికి నుజ్జునుజ్జైన రాళ్ల ముక్కలు, తాకిదే చాలు అంటుకుపోతూ అంతరిక్ష యాత్రికుల దుస్తులని మురికి చేసే దుమ్ము, ధూళితో నిండి ఉంది. చంద్రుడి ఉపరితలంపై మరింత దూరం తిరగడానికి అనుకూలమైన బ్యాటరీతో నడిచే రోవర్ను నాసా రూపొందించింది. దానికి తీగచట్రం అమర్చిన చక్రాలుంటాయి. చంద్రుని ఉపరితల పరిశోధనకు పనికొచ్చే భావితరం వాహనాలకు ఇది నమూనా. చవిటి పర్రలాంటి ప్రపంచంలో అడుగుపెట్టి అక్కడున్న ఓ రాయిని
కాలితో తన్నిన మొదటి మనిషి కావడం ఎంత అద్భుతమో ఊహించండి. కాలం ఆగిపోయిందనిపించే ఆ ఉపరితలం మీద మన అడుగుజాడలు, రోవర్ వాహనం టైర్ల జాడలు పడేలా తిరగడం మరింత అద్భుతం. ఎంత చెప్పినా తక్కువే, ఏం చెప్పినా తక్కువే. తిరిగి మరోసారి వెళ్ళలేని ప్రదేశంలో గడిపిన ఆ కొన్ని గంటలు అమూల్యమైనవి. ఓ జీవితకాలానికి సరిపోయే చక్కని అనుభూతి. చంద్రునిపై నడిచిన చివరి వ్యక్తి జీన్ సెర్నన్ మరిచిపోలేని ఆ అనుభూతిని గుర్తు చేసుకుంటున్నాడు. అన్ని పక్కలకి మెల్లిగా తిరుగుతూ నేనక్కడున్నవన్నీ గమనించాను. నిశ్శబ్దం రాజ్యమేలే అలౌకికమైన ఆ ఒంటరి ప్రాంతం నన్ను వివశుడిని చేసింది. అక్కడ జీవం ఉందని తెలిపేందుకు కనీసం ఓ ఉడత కాలిగుర్తులు కూడా లేవు. అందమైన ఆ బీడు భూమికి రంగులద్దేందుకు పచ్చిక మొలకైనా లేదు. కానీ అక్కడే పుట్టి పెరిగినట్టు నాకు కొత్త అనిపించలేదు. కొండల నడుమ సుందరమైన లోయలో నేను నిలబడ్డ చోటు నుంచి చూస్తే చంద్రుని మీద కాలం కదలదనిపించింది. డిసెంబర్ 14, 1972న అపోలో 17 టారస్ లిట్రో వ్యాలీని వదిలి తిరిగి భూమి వైపు ప్రయాణమైంది. యాభై సంవత్సరాలకు మానవులు భూమి గురుత్వాకర్షణ వదలడం ఇదే చివరిసారి. 2000 నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే భూమి కక్షలో పరిభ్రమిస్తున్న వ్యోమగాములున్నారు. కానీ అపోలో తరువాత భూమి ఆకర్షణను జయించిన వారు లేరు. కక్షలో పరిభ్రమిస్తున్న వ్యోమగాములు భూమి ఆకర్షణకు అతీతంగా తేలుతున్నట్టు ఉన్నా నిజానికి దాన్ని తప్పించుకోలేకపోయారు. దాదాపు గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మరియు దానిలోని వ్యోమగాములు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నారు. ఈ వేగం స్పేస్ స్టేషన్ను భూమి మీదకు పడిపోకుండా కక్షలో ఉంచుతుంది. భూకక్షలో ఉన్న వ్యోమగాములు భూమితో ముడిపడి ఉన్నప్పటికీ కక్షలో తేలుతున్న అనుభవం ఉపరితలంపై ఉన్న భూమి ఆకర్షణ నుండి ఒక ఆహ్లాదకరమైన ఉపశమనం. ఈ శతాబ్దంలో పర్యాటకులు కూడా ఈ అనుభూతిని పొందగలుగుతారు. స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థ కోన్ ఆకారపు డ్రాగన్ క్యాప్సూల్ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముడిపెడుతుంది. చిన్న ప్రైవేట్ అంతరిక్ష నౌకలు మానవులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం ప్రారంభిస్తాయి. నాసా యొక్క ఒరాయన్ స్పేస్ షిప్ వంటి పెద్ద అంతరిక్ష నౌకలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై చేరి చంద్రునిపైకి మరియు దాన్ని దాటి బయలుదేరుతాయి. చంద్రుని వైపు ప్రయాణించడానికి భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి తప్పించుకునేంత వేగంతో ఒరాయన్ భూమి యొక్క కక్ష నుండి బయలుదేరి చంద్రుని కక్ష దిశగా సునాయాసంగా వెళ్తుంది. చంద్రుని చుట్టూ తిరిగే వ్యోమగాములు మరోసారి చంద్రుని ఉపరితలంపై ఉదయిస్తున్న భూమిని వీక్షిస్తారు. ఇప్పటికీ 1968లో ఉన్న విధంగానే భూమి పెళుసుగా మరియు అందంగా ఉంది. కానీ చంద్రుని పట్ల మన దృక్పథం మారిపోయింది. ఈసారి మనం ఇక్కడ నివసించడానికి వచ్చాం. త్వరలో ఒక కొత్త అంతరిక్ష కేంద్రం చంద్రుని కక్షలో పరిభ్రమిస్తుంది. ఆ చంద్రకక్ష వేదిక పేరే గేట్వే. ఈ పరిశోధనా కేంద్రం ఇతర ప్రపంచాలకు ప్రయాణించే వ్యోమగాములకు ప్రారంభ మార్గం. గేట్వే వద్ద ఉన్న వ్యోమగాములు చంద్రకక్షలో అంతరిక్ష కేంద్రంలో ఉంటూ సుదీర్ఘకాలానికి భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి విముక్తి పొందిన మొదటి వ్యక్తులు అవుతారు.
విభిన్న పనులు చేసే గేట్వే, సౌరశక్తితో పనిచేసే ఒక దూర సంచార కేంద్రం, వైజ్ఞానిక పరిశోధనా కేంద్రం మరియు సరఫరా కేంద్రం, అలాగే చంద్రాన్వేషణకు ఇంకా కుజుడు వంటి ఇతర ప్రపంచాలకు ప్రయాణించడానికి ఒక ప్రారంభ స్థానం. గేట్వే తరువాత చంద్రునిపై కాలనీలను సృష్టించడం మా తదుపరి గురుత్వాకర్షణ సవాలు. తద్వారా భూమికి జీవితంపై ఉన్న పట్టును శాశ్వతంగా కోల్పోతుంది. భూమి యొక్క గురుత్వాకర్షణలో 6వ వంతు శక్తి కలిగిన ఈ ప్రపంచం వాతావరణాన్ని పట్టి ఉంచలేదు. గాలి లేకుండా ప్రయాణించడానికి మన చంద్రవాహనానికి రెక్కలు లేదా కోన్ ఆకారపు ముక్కులు అవసరం లేదు. జెట్లు అన్ని రకాల మార్గనిర్దేశం చేస్తాయి. గాలి లేని చంద్రుడు కాలంలో స్తంభించిపోయాడు. రాతిగ్రహ శకలాలు మరియు మంచు తోకచుక్కల ప్రభావాలను ఇక్కడ గాలి, నీరు తొలగించలేదు. చంద్రుడు ఒక మ్యూజియం. ఇది మన సౌర వ్యవస్థ గతం యొక్క నాటకీయ సంఘటనల జాడలను సంరక్షిస్తుంది. చంద్రుని ఉపరితలంపై దక్షిణ ధ్రువం ఉన్న లోతైన గుంటలే మా లక్ష్యం. ఇక్కడ సూర్యుడు ప్రతి నెల హొరైజన్ చుట్టూ తిరగడం వల్ల దాని కాంతి ఎప్పుడూ లోతైన గొయ్యికి చేరదు. ఖగోళ శాస్త్రవేత్తలు చంద్రుని ఆవలి వైపు పనిచేస్తూ భూమి యొక్క అదనపు కాంతి మరియు రేడియో ట్రాన్స్మిటర్లను తప్పించుకుంటారు. బహుశా ఈ చంద్రునిపై ఉన్న రేడియో టెలిస్కోపులు సుదూర విదేశీ ప్రపంచాల నుండి సంకేతాలను కనుగొంటాయి. చంద్రుని ఉపరితలం పదార్థం నుండి దూలాలు, రాడ్లు, ప్లేట్లు, గొట్టాలు ఇంకా గ్లాస్ ఫైబర్లను తయారు చేయవచ్చు. చంద్రశిలలతో చేసిన సౌర ఫలకాలు మన కాలనీలకు సౌర్యరశ్మిని సేకరిస్తాయి. ప్రాణం లేని ఈ ప్రపంచంపై భవన నిర్మాణానికి కలపలేదు. చమురు, బొగ్గు లేదా సహజ వాయువుగా మారడానికి పురాతన జీవులు ఏవీ లేవు. గాలి, తరంగాలు లేదా శిలాజ ఇంధనాలు లేకపోవటంతో సౌరశక్తి మాత్రమే మనకు అందుబాటులో ఉన్న విద్యుత్ వనరు. చంద్రుని దక్షిణ ధ్రువంలో ఉన్న షాకిల్టన్ బిలం అంచు దగ్గర మా కాలనీ ఉంది. సూర్యకాంతి ఎప్పుడూ బిలం దిగువకు చేరదు. తోకచుక్కలు తెచ్చిన మంచు ఇప్పటికీ చంద్రునిపై ఇక్కడే ఉంది. మేము ఈ మంచుని తవ్వి ఆ నీటిని త్రాగటానికి ఇంకా శ్వాస కోసం ఆక్సిజన్గా ఉపయోగించుకుంటాం. మానవులకు మరియు మొక్కలకు అనువైన రీసైకిల్ వాతావరణంతో మేము పరివేష్టిత జీవావరణంలో జీవిస్తాము. తక్కువ కాంతి గల సూర్యుడు నెలకొకసారి హొరైజన్ చుట్టి దక్షిణ ధ్రువం వద్ద శక్తిని, కాంతిని ఏకరీతిగా అందిస్తాడు. గాలి మరియు నీటిని లోపల సంరక్షిస్తూ అత్యంత ప్రమాదకరమైన సౌర వికిరణం నుంచి గ్లాస్ ప్యానెల్లు కాలనీవాసులను రక్షిస్తాయి. వాతావరణం లేని తక్కువ గురుత్వాకర్షణ ప్రపంచంలో మా భవనాలు తేలికగా ఉంటాయి. మీరు ఆ చెరువులోకి దూకితే ఆ నీళ్లు భూమిపై కన్నా 6 రెట్లు ఎక్కువగా పైకి తుళ్ళుతాయి. ఇక్కడ చెట్లు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ను అందిస్తాయి. మన ఆహారం కోసం కూరగాయ మొక్కలను కూడా పెంచుకోవచ్చు. తక్కువ గురుత్వాకర్షణ ఉన్న చంద్రునిపై మన బరువులో ఎక్కువ భాగం కోల్పోతాము. ఈ గోపురంలో ఉన్న గాలిలో రెక్కలు కట్టుకుంటే భూమి మీద ఎగిరే పురాతన టెరాసారుల్లాగా మానవులు ఎగరగలరు. భవిష్యత్తులో చంద్రునిపై జరిగే ఒలింపిక్ క్రీడలు అన్ని రికార్డులను బద్దలు కొడతాయి. పోల్ వాల్ట్ 6 సార్లు మరింత ఎత్తు, లాంగ్ జంప్ 6 రెట్లు మరింత దూరం మరియు 1 టన్ను వెయిట్ లిఫ్టింగ్ చేయవచ్చు. ఇక్కడ అందమైన జిమ్నాస్టులు భూమి మీద కంటే చాలా ఎత్తు ఎగిరి నెమ్మదిగా నేల మీద పడవచ్చు. తక్కువ గురుత్వాకర్షణ గల చంద్రునిపై జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అందువల్ల
ఇక్కడకు వచ్చిన వారు భూమికి తిరిగి రావడానికి ఇష్టపడరు. మన సౌర వ్యవస్థలో సూర్యుని చుట్టూ ఇతర గ్రహాలు ఆయా దూరాలలో ప్రత్యేకంగా అమర్చబడి ఉన్నాయి. సూర్యుడి నుండి దూరంగా ఉన్న గ్రహాలు బలహీనమైన గురుత్వాకర్షణ శక్తులను అనుభవిస్తాయి. నెమ్మదిగా ప్రదక్షిణలు చేయడం వల్ల వాటికి సుదీర్ఘమైన సంవత్సరాలు ఉన్నాయి. కక్షల అవధులు సూర్యుడి దగ్గరలో ఉన్న బుధునికి 88 రోజుల నుండి మొదలుకొని బహుదూరాన ఉన్న ప్లూటోకి 248 సంవత్సరాల వరకు ఉంటాయి. బుధుడు నుంచి ప్లూటో వరకు మీరు నడిచే ప్రతి ఉపరితలంపై కూడా మిమ్మల్ని ఇప్పుడు పట్టి ఉంచే భూమి ఉపరితలంపై ఉన్న గురుత్వాకర్షణ కన్నా తక్కువ స్థాయిలోనే ఆకర్షిస్తుంది. బుధుడిపై మీరు మీ బరువులో 2/3 బరువు కోల్పోయి జిప్ లైన్స్లపై గుయ్యిని దాటవచ్చు. శుక్రుడిపై ఉపరితల గురుత్వాకర్షణ భూమిలా ఉండినా విషవాయువులతో నిండి కమిలిన ఉపరితలానికి చాలా ఎత్తులో ఉన్న మేఘాలపైనే మీరు నివసించాలి. కుజుడిపైన మీ బరువు తగ్గటం వల్ల వాలెస్ మ్యారినెరిస్ లోయల్లోని తాడుతో దిగి సులభంగా వెళ్ళవచ్చు. ఇదియే ఆ గ్రహం యొక్క అత్యంత నాటకీయ లక్షణాలలో ఒకటి. ఈరోస్ వంటి గ్రహశకలం మీద దాదాపు ఏమీ బరువు లేనట్టుగా ఉంటుంది. ఎగిరిన తరువాత ఉపరితలంపైకి తిరిగి రావడానికి మీకొక తాడు అవసరం. బృహస్పతి యొక్క చంద్రుడైన యూరోపాపై గురుత్వాకర్షణ భూమి యొక్క చంద్రుని కంటే చాలా తక్కువ. ఇక్కడ మీరు సులభంగా మంచు గుహలలో వెళ్ళి గ్రహాంతర జీవన సంకేతాలను వెతకవచ్చు. శని యొక్క చంద్రుడు టైటాన్పై మీ భూమి బరువులో 6వ వంతే అనిపిస్తుంది. దానివల్ల ఆ చంద్రునిపై భూమిలాంటి వాతావరణంలో సులభంగా ఎగరవచ్చు. మిరాండా అనే యురేనస్ యొక్క చంద్రుడికి గురుత్వాకర్షణ చాలా తక్కువ. ఇక్కడ సౌర వ్యవస్థలోని ఎత్తైన రాతి అయిన వెరోనా రూపేస్ నుండి దూకితే మీరు చాలా నెమ్మదిగా పడిపోతారు. ఈ శిల సముద్ర మట్టానికి ఎవరెస్ట్ ఎత్తు కంటే ఎత్తైనది. నెప్ట్యూన్ యొక్క చంద్రుడైన ట్రైటన్పై ఉన్న తక్కువ గురుత్వాకర్షణ వల్ల అక్కడ ఉండే వేడి నీటి బుగ్గల నుంచి మీరు జెట్ ప్యాక్ చేస్తుంటే వారు ఈ చంద్రుని ఉపరితలాన్ని పునర్వ్యవస్థీకరించడం చూడవచ్చు. ప్లూటోలో మీరు చాలా తేలికగా ఉండటం వలన స్కీయింగ్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వాతావరణం మంచుతో నిండినప్పుడు స్కీస్పై దూకడం, నెమ్మదిగా కిందకి రావడం మిమ్మల్ని ఆహ్లాదపరుస్తుంది. తన ఉపరితలంపై భూమి మిమ్మల్ని బంధిస్తుంది. కానీ మన సౌర వ్యవస్థలో పొరుగు గ్రహాలపై మేము స్వేచ్ఛను పొందవచ్చు. అపోలో వ్యోమగాములు చేసినట్లు భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి మేము తప్పించుకోవాలి. (1977) బయట గ్రహాలు అరుదైన అమెరిక సహాయంతో వాయేజర్ 2 అంతరిక్ష నౌక బృహస్పతి గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా శనిగ్రహం వరకు, ఆపై యురేనస్ మరియు నెప్ట్యూన్ వరకు ప్రయాణించింది. అంతరిక్ష నౌక ప్రతి గ్రహం యొక్క గురుత్వాకర్షణ క్షేత్రం నుండి శక్తిని తీసుకుని దాని వేగాన్ని పెంచి దాని దిశను కూడా మార్చింది. అది సూర్యుడి గురుత్వాకర్షణ నుండి శాశ్వతంగా మనుగడ సాగించగలిగింది. అయితే సూర్యుడి గురుత్వాకర్షణ ఎక్కడ ఆగిపోతుంది? ఇప్పుడు మనం ప్లూటో కన్నా 3 రెట్లు ఎక్కువ దూరంలో ఉన్న సూర్యుని పరిభ్రమించే కుబ్జగ్రహాలను కనుగొన్నాము. ఫార్ అవుట్ అనే ఒక వస్తువు సూర్యుని చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి 1000 సంవత్సరాలు తీసుకుంటుంది. ఈ చిన్న ఖగోళ వస్తువు యొక్క కక్ష్య సూర్యుడికి మరింత దూరంలో, కానీ సూర్యుడి గురుత్వాకర్షణతో కట్టుబడిన ఇతర ప్రపంచాలను అన్వేషించడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. సూర్యుడి లాంటి నక్షత్రాల లోపల గురుత్వాకర్షణ మరింత నాటకీయ స్థాయిలో పనిచేస్తుంది. గురుత్వాకర్షణ సూర్యుడిని పట్టి ఉంచుతుంది. సూర్యుడి నుండి బయటకు వచ్చే పదార్థాల అధిక భాగాన్ని గురుత్వాకర్షణ ఉపరితలానికి తిరిగి లాగుతుంది.
సూర్యకేంద్రంలో ఎగువ పదార్థం యొక్క గురుత్వాకర్షణ హైడ్రోజన్ను హీలియంలోకి మార్చడానికి తగినంత వేడి మరియు పీడనాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ ద్రవ్యరాశి శక్తిగా మారుతుంది. ఆ కాంతి మొత్తం సౌర వ్యవస్థని ప్రకాశవంతం చేస్తుంది. సూర్యుని గురుత్వాకర్షణను గుర్తించడానికి అంతరిక్షంలో అన్ని దిశలలో విస్తరించిన గీతలను మనం ఊహించుకోవాలి. ఇప్పుడు సూర్యుడిని ఆ గీతల మధ్య పెడితే ఈ గీతలు లోపలికి వంగి గురుత్వాకర్షణ బావి అని పిలువబడే లోయ ఏర్పడుతుంది. సూర్యుడు మరియు భారీ గ్రహాల వంటి ఎక్కువ బరువు ఉన్న వస్తువులకు బావులు లోతుగా ఉన్నాయి. ఇక్కడ ఒక నక్షత్రం యొక్క బలమైన గురుత్వాకర్షణ మరొక నక్షత్రం నుంచి పదార్థాన్ని లాగగలదు. అదనపు పదార్థం నక్షత్రాన్ని అస్థిరపరిచి భారీ అణు విస్ఫోటానికి కారణమవుతుంది. ఒక భారీ నక్షత్రం యొక్క కోర్ కూలిపోయినప్పుడు దాని గురుత్వాకర్షణ ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే దానిపైనుంచి తప్పించుకునే వేగం కాంతి వేగం కంటే ఎక్కువ అవుతుంది. అటువంటి వస్తువులను మేము కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ అని పిలుస్తాము. మేము కృష్ణబిలాన్ని చూడలేకపోయినా దాని దగ్గర ఉన్న కనిపించే పదార్థాన్ని లాగడం చూడవచ్చు. గురుత్వాకర్షణ యొక్క మరొక లక్షణాన్ని ఇటీవల మేము ధృవీకరించాము. అది పరస్పర కక్షలో పరిభ్రమించే వస్తువుల ద్వారా గురుత్వాకర్షణ తరంగాల ఉత్పత్తి. పరస్పరం పరిభ్రమించే రెండు దట్టమైన న్యూట్రాన్ నక్షత్రాలచే ఉద్భవించిన గురుత్వాకర్షణ తరంగాలను 2017లో మా లిగో డిటెక్టర్లు కొలిచాయి. న్యూట్రాన్ నక్షత్రాలు దగ్గరగా వెళ్తుంటే వాటి వేగాన్ని పెంచి బలమైన గురుత్వాకర్షణ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ వలన కిలోనోవా అని పిలువబడే భారీ పేలుడు సంభవించింది. ఈ కిలోనోవా యొక్క గురుత్వాకర్షణ తరంగాలు అంతరిక్షంలో విస్తరించి భూమి గుండా వెళ్తాయి. ఈ గురుత్వాకర్షణ తరంగాలు భూమిని దాటినప్పుడు మా గ్రహం కొంచెం కదిలినట్టుగా మేము కనుగొన్నాము. 13 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో జరిగిన ఈ సంఘటన నుండి వచ్చే గురుత్వాకర్షణ తరంగాలు హైడ్రోజన్ అణువు యొక్క వెడల్పు కంటే తక్కువ మోతాదులో స్పేస్ టైంను వక్రీకరించింది. ఒక వస్తువు నీటిలో పడిపోతే అలలు వచ్చినట్టుగా గురుత్వాకర్షణ తరంగాల వల్ల స్పేస్ టైంలో కంపనం పుడుతుంది. గురుత్వాకర్షణ తరంగాలు స్పేస్ టైం సముద్రంలో అలల వంటివి. విశ్వం ప్రారంభంలో కూడా గురుత్వాకర్షణ ఉంది. కృష్ణ పదార్థం లేదా డార్క్ మ్యాటర్ యొక్క గురుత్వాకర్షణ గెలాక్సీలు ఏర్పడిన నిర్మాణాలను సృష్టించింది. అయోమయమైన ఖాళీ ప్రదేశాలు ఈ పదార్థాల ద్వీపాలను వేరు చేస్తాయి. పదార్థం ఎక్కడెక్కడ ఉందో అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఇప్పటి వరకు దాని ప్రవర్తనను నియంత్రిస్తూ ఉంటుంది. జీవులు సముద్రం వదిలి భూమిపైకి ఎగిరినప్పుడు జీవితం మొదటిసారి గురుత్వాకర్షణను సవాలు చేసింది. చివరిగా భారీ మొత్తంలో శక్తిని ఖర్చు చేసి రాకెట్లను ఉపయోగించి మేము భూమి యొక్క గురుత్వాకర్షణను వదిలినాము. మేము అపోలో యొక్క చంద్ర మిషన్లను సన్మానిస్తాము. ఎందుకంటే మన విశ్వాన్ని ఆకృతి చేసి మన జీవితాలను ఎల్లప్పుడూ నియంత్రిస్తూ ఉన్న గురుత్వాకర్షణను అధిగమించి మన విజయాన్ని అవి సూచిస్తాయి.